ప్లాటు మూలల్లో కోతలు, పెరుగుదల. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి స్థలం చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. లేకపోతే ఆ స్థలం అశుభమైనదిగా చెప్తుంది వాస్తుశాస్త్రం. అలాగే స్థలం మూలల్లో కోతలు లేక పెరుగుదల ఉన్నా దాన్ని అశుభమైన స్థలమనే అంటుంది వాస్తుశాస్త్రం. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈశాన్యం లోపించిన స్థలం. ఇలాంటి స్థలాల్లో నివసించేవారికి శుభాలు, లాభాలు కలగవు. వ్యక్తుల ప్రగతిని అడ్డుకుంటుంది. వ్యాధులు, విద్యలో ఆటంకాలు, ఆర్థిక నష్టాలు, ఆలస్య వివాహాలు మొదలైనవి సంభవిస్తాయి. వాయవ్యం తగ్గిన స్థలం. ఇలాంటి స్థలం వల్ల కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. జబ్బులు, స్నేహితులు, బంధువులతో వైరం, ప్రమాదాలు, కుటుంబ సమస్యలు, అవమానాలు, సంతానంపై దుష్ప్రభావం పడుతుంది. నైరుతి లోపించిన స్థలం. ఈ స్థలంలో నివాసముండేవారికి ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, మనశ్శాంతి లేకపోవడం, ఇంటి యజమానిపై దుష్ప్రభావం పడుతుంది. ఆగ్నేయం తగ్గిన స్థలం. ఇలాంటి స్థలం కూడా మంచిది కాదు. ఇక్కడ నివసించేవారికి అగ్ని ప్రమాదాలు, ఆర్థిక నష్టాలు, స్త్రీలకు అనారోగ్యాలు, అవమానాలు కలుగుతాయి. మూలల్లో కోతలే కాదు, పెరుగుదల ఉన్నా మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ చూద్దాం. నైరుతి పెరిగిన స్థలం. ఈ స్థలం మంచిది కాదని వాస్తుశాస్త్రం తెలుపుతోంది. దీని ప్రభావం వల్ల ప్రశాంతత లేకపోవటం, అపజయాలు, ప్రమాదవశాత్తు చనిపోవటం, శరీర అవయవాలు తొలగించాల్సి రావడం, కుటుంబ యజమానికి కీడు జరగడం, ఆర్థిక నష్టం సంభవించవచ్చు. క్రమపద్ధతిలో లేని ఇండ్ల స్థలాల్ని సరిచేసుకునే పద్ధతి.